ఏంటి నిన్న అసెంబ్లీలో బాయ్కాట్ చేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అదే విధంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో. సీఎమా ఎవడు రానైనా సీఎం అటు సీఎం లో మాట్లాడుతుండా? అసెంబ్లీ అది నిన్న కూర్చున్నది అసెంబ్లీయేనా? అసెంబ్లీ అనేది న్యాయపరంగా ప్రజల బాధలు ప్రజల అంటారు కదా మాట్లాడడానికి వస్తారు ప్రతిపక్షం వాళ్ళు. ప్రతిపక్షం మైక్ నొక్కేసి ప్రతిపక్షం గొంతు నులమరడానికి నిన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీ అని కూడా చూడకుండా రేవంత్ రెడ్డి ఒక గుడి దగ్గరైనా ఒక కాలేజ్ దగ్గరైనా సభలలో అయినా వాళ్ళ బండ బూతులు భరిస్తున్నారు ప్రజలు. అసెంబ్లీలో కూడా అదే మాట మాట్లాడతాడా? ఈ రోజు బాపు కేసీఆర్ హరీష్ అన్నను తెలంగాణ తీసుకొచ్చిన మా బాపు కేసీఆర్ ఒక అంటారు కదా ఏమంటారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన ఎట్లా తెలంగాణ తెచ్చిన యోధుడు, ఆయనను పట్టుకొని ఉరి వస్తాడంట. ఒక ముఖ్యమంత్రి అయ్యి ప్రజాక్షేత్రంలో ఉండి ఇట్లాంటి ఉరి వస్తాం అనే మాట మాట్లాడతారా? ఉరి పోసుకోవాల్సింది నువ్వు. ఈ తెలంగాణ ప్రజలను నిండా ముంచినందుకు నువ్వు ఉరి పోసుకో. సిగ్గు శరం లేకుండా ఈ రోజు ఓటుకు నోటు దొంగ. ఈ రోజు 40 అంటారు కదా 80 నుంచి 100 కేసులు ఈయనకున్నాయి. ఆ కేసులు పెట్టుకొని నిన్ను మేము భరిస్తున్నాం, నువ్వు ఉరి పోసుకొని చచ్చిపోవాలి. ఆయన ఉరి పోసే అంత దమ్ము నీకున్నదా? ఉరి పోస్తా అని మాట్లాడతాడా? ప్రజలకు ఏమని జవాబుదారు చెప్తున్నానా? ఈ రోజు నిన్న ప్రజాక్షేత్రంలో ప్రజల ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి మాట్లాడదామంటే బీఆర్ఎస్ వాళ్ళ మైకులు నొక్కేసిండ్రు, మైకు బంద్ చేసిండ్రు. ఏం మాట్లాడతారు? ఎందుకు కూర్చోవాలి మళ్ళా? అంటే బాబు కేసీఆర్ కూడా ఇంట్లోనే అవమానించడానికి అని చెప్పేసి వచ్చిండ్రా? అంటే బాబుని రమ్మని చెప్తారా? ఏం మాట్లాడుతున్నారు? ఏమీ తెలివి లేకుండా మాట్లాడుతున్నాడు మూర్ఖ ముఖ్యమంత్రి. కాబట్టి ఈ రోజు ప్రజలు ఎట్లయితే తెలంగాణ మొత్తంలో చూసిరు కదా సభల ఎట్లా మాట్లాడుతుండ్రో వాళ్ళు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఈ రోజు కూడా ఇంకా పోలేదు మా వాళ్ళు. మరి ఎలా ఏంటి అసలు ఏం జరగబోతుంది తెలంగాణ రాజకీయాల విధంగా వచ్చు? మరి ఆయన ఉన్న ఈ 2 ఏళ్ళు కూడా ఇంకా 2 ఏళ్ళు అయితే మిగిలి ఉంది. మరి 2 ఏళ్లలో కూడా బిఆర్ఎస్ వాళ్ళందరినీ కూడా జైలు పాలు చేస్తారని కూడా మన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజమైన అవకాశం ఉంది? బిఆర్ఎస్ మొత్తం 4 కోట్ల ప్రజలు ఉన్నారు. 4 కోట్లలో జైలు వేస్తాడంట నా పొట్టోడు. 4 కోట్ల లేచి వీడు ఒక్కటి చెట్టు మీద తిరుగుతాడా? మన మెస్సీలను సుందరిమల్లని పిలుచుకుంటాడా? 4 కోట్ల ప్రజలను జైలు వేస్తాడంటనా? తొక్కేస్తాం బిడ్డ. విషము నీకు విషం ఉన్నది. తొండలు పాములు తింటున్నట్టున్నావు. చైనాకు పోయి తొండలు పాములు తిన్నాడు వీడు. కాబట్టి విషం మొత్తం వీనుకున్నది. అంటారు కదా పచ్చ కామర్లోనికి లోకమంతా పచ్చం కల్పించినట్టు వీడు విషపూరితంగా ఉన్నాడు. కాబట్టి బిఆర్ఎస్ వాళ్ళకు విషం నిండిందని అన్నాడు. మరి ఒక్క మాటలో సీఎం రేవంత్ రెడ్డి తమ్మి నాకు సీఎం కాదు వాడు పొట్టోడు. ఎందుకనద్దు బరబ్బర్ అంటాం. ఒక తెలంగాణ ఇచ్చిన ఉద్యమకారుని 10 సంవత్సరాల సీఎం ఇష్టం ఉన్నట్టు ఉరివస్తా అని అనొచ్చా? ఒక సీఎం అయి పదవి మీద ఉండి న్యాయాన్ని కాపాడమని చెప్పేసి ప్రజలకు చెప్తాడా? ఇద్దరికి ఉరివస్తా అంటాడా? ఎట్లా అంటాడు తమ్మి? కాబట్టి ఇట్లా చెప్తున్నాం మేము ఖచ్చితంగా. అసెంబ్లీలో జరిగిన ఏవైతే సన్నివేశాలు ఉన్నాయో మెయిన్ గా బిఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా బాయ్కాట్ చేసే అసెంబ్లీని బయటికి వచ్చారు. అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు కేసీఆర్ గారి మీద. దీన్ని ప్రజలు ఏ విధంగా చూడొచ్చు, అలాగే మైక్ ఆపేదాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటే అది ప్రజల్లో ఏ విధంగా వెళ్తుంది? అంటే ప్రతిపక్షాల సభ్యులకి సరైనటువంటి అవకాశం ఇచ్చి క్షేత్రస్థాయిలో ప్రజలు లేవనెత్తున్నటువంటి అంశాలని సమర్థవంతంగా వినిపించేటట్టు చేయాల్సినటువంటి గురుతరమైన బాధ్యత స్పీకర్ అంటే రేవంత్ రెడ్డికో శ్రీధర్ బాబుకో సమయం ఇచ్చేటువంటి స్పీకర్ కాదు. స్పీకర్ అంటే ప్రతిపక్షాలకు సరైనటువంటి టైం ఇచ్చేటువంటి ఒక కస్టోడియన్, సభ్యుల హక్కుల్ని కాపాడేటువంటి ఒక పెద్ద నేత. కానీ ఇవాళ మా ప్రసాద్ కుమార్ గారు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఆయన అంటే మాకు అపారమైనటువంటి గౌరవం, దళిత నాయకుడు. ఆయన వ్యక్తిత్వ హరణం చేసే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి ఆయనకు ఆదేశాలు ఇచ్చి ఇవాళ ఆయనను ప్రజల్లో చులకన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం ఏంది? అసలు ముఖ్యమంత్రి గురించి మాట్లాడొద్దని స్పీకర్ అనొచ్చా? అంటే ఈ స్పీకర్ అయినా ముఖ్యమంత్రి ఎంతో మా హరీష్ రావు గారు కూడా అంతే. ఆయన సభానాయకుడు, ఈయన సభ ఉపనాయకుడు మాకు. కాబట్టి సభ్యుల అభిప్రాయాలని సరైనటువంటి రీతిలో వ్యక్తీకరించేటువంటి ఒక ప్రయత్నం స్పీకర్ చేయాలి. నిన్న మేము ఒక 6 ప్రశ్నలు వేసింది మా హరీష్ రావు గారు. మూసీ పునరుజ్జీవనం మీద మీ డిపిఆర్ ఏంది, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎవరికి ఇచ్చారు కన్సల్టేషన్, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నారు, మీరు రిహాబిలేషన్ చేయకుండా పేద ప్రజలకు ఇల్లు ఎందుకు గులగొట్టి, ఈ ప్రశ్నలు సహేతుకమైన ప్రశ్నలు, ప్రజా బాహుళ్యంలో ఉన్న ప్రశ్నలు. ఆ ప్రశ్నలు ఎదుర్కొనే దమ్ము లేక మీరు ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది పూర్తిగా దుర్మార్గం. రెండవది
పవర్ ప్రజెంటేషన్ విషయంలో కూడా మాకు చాలా స్పష్టంగా మేము లేఖిచ్చినాం స్పీకర్ గారికి. ఎందుకంటే డిజిటల్ యుగం వచ్చింది, ప్రజలందరూ కూడా ఇవాళ మొబైల్ డిజిటల్ యుగంలో ఉన్నారు, అందరికీ అర్థమయ్యే రీతిగా పవర్ ప్రజెంటేషన్ ఇద్దాం, మాకు అవకాశం ఇవ్వండి. 9.5 ఏళ్ళలో మేము మహారాష్ట్రతో చేసుకున్న ఒప్పందం కానీ, కాళేశ్వరంలో నీటి కోసం చేసిన ప్రయత్నం కానీ, తర్వాత కృష్ణా బోర్డులో మాకు సరైనటువంటి వాటా కృష్ణా పరివాహక ప్రాంతంలో 70% రావడానికి అవసరమైనటువంటి మేము చేసిన స్ట్రగుల్ కానీ, అపెక్స్ కౌన్సిల్లో మేము మాట్లాడినటువంటి విషయాలు కానీ, సెంట్రల్ వాటర్ కమిషన్ కు మేము చెప్పినటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మేము శాసనసభలో ఈ 9.5 ఏళ్లలో మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. మాకు అవకాశం ఇవ్వండి అని మేము చెప్పినాం. వాళ్ళ పీపీటీని ఆత్మని మేము చెప్పలేదు. పైగా వాళ్ళు ఒకప్పుడు ఏం చెప్పిండ్రు, మా పీపీటీని ఆత్మన్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇస్తామంటే పీపీటీ భారతదేశ సాంప్రదాయం, పార్లమెంటరీ సాంప్రదాయంలో లేదు, ఆపండి అని బైకాట్ చేసి గాంధీ భవన్ పోయి పెట్టుకున్నటువంటి నేతలు ఇవాళ ఇట్లా మాట్లాడడం అనేటువంటిది దుర్మార్గం, అప్రజాస్వామికం. ఇప్పటికైనా ప్రతిపక్షాల గొంతు నొక్కకుండా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి అవకాశాన్ని శాసనసభలో ఇవ్వండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ 2 రోజులు బైకాట్ మా హరీష్ రావు గారు చేశారు, రేపు పీపీటీ కూడా పెడతారు. పెట్టి మీరు సభలో అవకాశం ఇవ్వకుండా ఏం చేస్తాం? ప్రజాక్షేత్రమే మా కార్యక్షేత్రంగా మారుతుంది. మా కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, 6 గ్యారంటీలు 420 హామీల్లో ఈ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. శాంతి భద్రత లేవు, ఉద్యోగులకు డిఎల్ లేవు, పిఆర్సీ లేదు, రిటైర్ అయిన ఉద్యోగులు 39 మంది మరణించారు, గురుకుల విద్యాలయాలు పూర్తిగా చెదిరిపోయినటువంటి సందర్భం కనబడతా ఉంది, షాదీ ముబారక్ లేదు, కళ్యాణ్ లక్ష్మి లేదు, నిరుద్యోగ భృతి లేదు, నిరుద్యోగ క్యాలెండర్ లేదు. మీరు చెప్పిన ఏ ఒక్క అంశం కూడా ఇవాళ అమలు కానటువంటి పరిస్థితి ఉంది. వీటి మీద డెఫినెట్ గా ఒక ప్రతిపక్ష పార్టీగా మా ఫైట్ కొనసాగుతుంది. సార్, నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలు ఏ విధంగా చూడొచ్చు? అలాగే బాయ్కాట్ చేశారు అసెంబ్లీని కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. దీనికి ఉన్న కారణం ఏంటి? అసలు మూసీ కోసం మాట్లాడినా సరే ఎందుకని సమాధానం ఇవ్వట్లేదు? అసెంబ్లీలో ఆపోజిషన్ వాళ్ళు కూడా సేమ్ అదే టైం అయితే ఉంటుంది ఆన్సర్ చెప్పడానికి, క్వశ్చన్ అడగడానికి కూడా. కానీ స్పీకర్ ఎందుకోసమని అలాగే బిహేవ్ చేస్తున్నారంటే దీనికోసం నా పేరు బొమ్మల రామ్మూర్తి, నేను బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్తను, మధుర నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జిని. వాస్తవానికి ఈ ప్రభుత్వం అసెంబ్లీ నడిపిస్తున్న తీరు నిజంగా అసెంబ్లీ యొక్క రూల్స్ కే విరుద్ధంగా నడిపిస్తున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు తప్ప స్పీకర్ కూడా కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నాడు. నిజంగా ఒక స్పీకర్ని, నాకు కొన్ని హక్కులు ఉన్నాయి, ప్రతిపక్షాలకు కూడా సమాన హక్కులు కల్పించాలనే బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న స్పీకర్ ఫస్ట్ స్పీకర్ గా అనర్హుడుగా నిజంగా ఈ నడిపే పరిస్థితి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి చేస్తున్న చేష్టలు, ఆయన నిజంగా ఒక తుగ్లక్ ముఖ్యమంత్రి, ఒక మెంటల్ డిజార్డర్ తోటి వ్యవహరిస్తున్నాడు. హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉన్నదంటాడు, దిల్సుఖ్ నగర్ లో విమానాలు దొరుకుతాయి అంటాడు, బాక్రానంగల్ హైదరాబాద్ తెలంగాణలో ఉన్నదంటాడు. ఏ దేశంలో ఏ ప్రాజెక్ట్ ఉన్నదో తెలియని ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నవాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు దొరకడం నిజంగా తెలంగాణకు దురదృష్టము. ఇలాంటి ముఖ్యమంత్రులు తెలియలేడు. ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాటం చేసి సావు నోట్లో దాకపోయి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సావు కోరేటోడు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడా? ఇట్లా అడ్జస్ట్. కాబట్టి ప్రజలు ఈసరించుకుంటారు. ప్రజలు చాలా తీవ్రమైన కోపంలో ఉన్నారు. వీళ్ళు ఏదైతే అంటే ప్రతిపక్షాల గొంతు ఎందుకు నొక్కాలని చూస్తున్నారంటే వీళ్ళు చెప్పిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకనే వీళ్ళు మైకు వీళ్ళ దగ్గరికి పోతే మేము ఏం చేయలేదు కాబట్టి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి, అబద్ధాల పునాదుల మీద ఈ అసెంబ్లీని నడిపిస్తున్నాం కాబట్టి ఇది ప్రజలకు తెలుస్తుంది, బయటపడుతుంది అనేది ఒకళ్ళకు తెలుసు. కాబట్టి కావాలని ప్రజల గొంతు నొక్కడం, అలాగే ప్రతిపక్షాల గొంతు నొక్కడం, ప్రజల్ని ఇంకా మాయలో ఈ అబద్ధాల పునాదుల మీద ఇంకా 3 సంవత్సరాలు నడిపించాలనే ఒక దుర్మార్గమైన స్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రజలకు అర్థమైంది. ఖచ్చితంగా రేపు వచ్చే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కర్రు గాల్చి ఓత పెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కానీ సార్, ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే గత సీఎం కేసీఆర్ గారి మీద చేసిన ఏవైతే కామెంట్స్ అవ్వచ్చు, అలాగే కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, దీని ప్రజల్లో అసలు ఏ విధంగా వెళ్తుంది? అర్థమైపోతుంది ప్రజలకు. నీకు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? కేసీఆర్ గారి కంటే గొప్ప పనులు చేసి
మేము ఇది చేసినామని చూపెట్టే దమ్ము ధైర్యం ఉండాలి. అది చేయకుండా కేసీఆర్ గారి పనులను కనీసం కీర్తించకపోయినా పర్వాలే, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేసీఆర్ గారిని తిట్టడం, కేసీఆర్ గారిని బూతులు తిడితే నేనేదో ఇంకా అదైతే నేను బూతులు తిట్టితే సీఎం నైనా కాబట్టి ఇంకా బూతులు తిడతా అంటే ప్రజలు ఈసరించుకుంటున్నారు. ప్రపంచంలో ఆ నుండి అరా వరకు ఉన్న బూతులన్నీ ఈయనని తిడుతున్నారు బయట ప్రజలు, రైతులు, సామాన్య రైతులు కూడా ఇంట్లో వాళ్ళని కూడా తిడుతుంటే ఈయనకి ఇంకా బుద్ధి రావడం లేదు, ఇంకా మార్చుకోవడం లేదు, తన పద్ధతి మార్చుకోవడం లేదు. ఇకనైనా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు తమ పద్ధతి మార్చుకోవాలా, తమ చేయాల్సిందేదో తెలంగాణ ప్రజలకు ఏమైతే హామీ ఇచ్చి నీకు పీటకు ఎక్కావో అధికారంలోకి వచ్చావో ఆ హామీలు నెరవేర్చడానికి పని చేయి. లేకపోతే ఖచ్చితంగా నువ్వు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఈ రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రిగా నువ్వే మిగిలిపోతావు. కాంగ్రెస్ అనేది బతికి బట్టగట్టదు. కాంగ్రెస్ ని చంపడానికి వచ్చింది తప్ప ఆయన కాంగ్రెస్ ను ఏదో నిలబెడదాము అని చెప్పేది. ఎందుకంటే ఆయనకు రెడీగా బీజేపీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఆయనను తీసుకోవడానికి. బీజేపీకి అటో కాలు ఇటో కాలు, కాంగ్రెస్ ఒక పడవ మీద ఒక కాలు, బీజేపీ పడవ మీద ఒక కాలు వేసి నడుపుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి బూతుల వల్ల తెలంగాణ సమాజం ఆయన ఎంత నీచంగా చూస్తున్నారో బయటికి వస్తే తెలుస్తుంది. కాబట్టి ఆయన ఏదో నేను ముఖ్యమంత్రిని, నేను ఉన్నంత కాలం నాకు ఉంటేంది పోతేంది, ఏదో డబ్బు సంచులతోటి వచ్చిన పదవి, డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న పదవి, ఇది ఉన్నంత కాలం నేను సంపాదించుకోవాలా, నేను లంక బిందుల కోసం వచ్చిన తప్ప నేనేదో తెలంగాణలో ఉద్ధరిద్దామని, తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దామని, తెలంగాణ ప్రజల్ని మంచిగా చూసుకుందామనే పద్ధతిలో రాలేదు. ఆయన ఒక ఓటు కేసులో దొరికిన ఒక దొంగకు దొంగ బుద్ధులే ఉంటాయి. కాబట్టి యథా రాజ తదా ప్రజ అన్నట్టు ఆ రాజు ఎట్లుంటారో వాళ్ళ దగ్గర ఉన్న బంట్లు కూడా అట్లే ఉన్నారు. మంత్రులు కూడా ఆయన మాట వింటూ ఈ తెలంగాణ రాష్ట్రం ఏమైనా పోయినా పర్వాలే, ఆంధ్రాకు నీళ్ళంతా దోసుకపోయినా పర్వాలే, ఏదో దోసుకపోయినా పర్వాలే, మేము బాగుపడితే పర్వాలే, మా సంచులు నిండితే పర్వాలేదు, బయటికి మా నాయకుడికి డబ్బుల సంచులు పంపితే పర్వాలేదు అనే ఒక దుర్మార్గపు స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు ఉన్నారు. థ్యాంక్ యూ అన్న. నిన్న అసెంబ్లీని బాయ్కాట్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు కేసీఆర్ గారి మీద ఉరి తీయాలని. మరొకటి స్పీకర్ గారు ఎందుకని అసలు అలా చేస్తారు, అసలు బీఆర్ఎస్ ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి కూడా సేమ్ అదే సమయం అయితే ఇవ్వాలి, రూల్ ప్రకారంగా చట్ట ప్రకారంగా కూడా వాళ్ళకు కూడా అదే సమయం ఇవ్వాలి మాట్లాడడానికి. కానీ ఎందుకని ఇప్పుడు ఇలా జరుగుతుంది తెలంగాణ అసెంబ్లీలో? ముఖ్యమంత్రి గారు స్విచ్ చేస్తే స్విచ్ ఆన్ అవుతాడు స్పీకరు, స్విచ్ ఆఫ్ చేస్తే స్విచ్ ఆఫ్ అవుతాడు స్పీకరు. స్పీకర్ అనే వ్యక్తి అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షానికి కానీ అక్కడ ఉన్నటువంటి సభ్యుల యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి స్పీకర్ గారే ఈరోజు ఆ యొక్క హక్కులను కాపాడకపోగా, శాసనసభ్యుల హక్కులను కాపాడకపోగా ఆ హక్కులను ఈయననే ఉల్లంఘిస్తా ఉన్నారు. డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మీకు మైక్ ఇవ్వను అని చెప్పేసి. ఈయన ఒక ద్రోహి అయిపోయాడు. నేనేమంటున్నా అంటే ఇలాంటి స్పీకర్ ఉండడం తెలంగాణ రాష్ట్రానికి శని. ఎందుకంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తి రిమోట్ లాగా, రేవంత్ రెడ్డి గారు రిమోట్ లాగా పనిచేస్తా ఉన్నాడు. ఇక ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడితే ఆయన నోరు మొత్తం కొంపే, డ్రైనేజ్ కంటే ఘోరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ బాగు కొరకు, తెలంగాణ సర్వోన్నత అభివృద్ధి కొరకు ఆలోచిస్తారు. కానీ ఉదయం లేస్తే నోరు తెరిస్తే చావు గురించి, మెడలో పేగులు వేసుకుంటా, మూలి రాళ్లతో కొట్టి చంపండి, లేకపోతే షెడ్యూల్ బీకండి, లేకపోతే లాగులో తొండలు ఇడవండి, లేకపోతే కనుగుడ్లు బీకి గోటీలు ఆడుకుంటా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా తయారైండు. ఈయనకే రేపు భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ప్రజలు రాళ్లతో కొట్టి మెడలు తాడేసి గుంజుకొస్తారు రోడ్డు మీద. ఖచ్చితంగా రాజకీయ సన్యాసము ఇక రేవంత్ రెడ్డి గారికి 2 సంవత్సరాల్లో ముగుస్తుంది. కానీ 2034 వరకు కూడా సీఎం కుర్చీ తెలంగాణ రాష్ట్రంలో ఉండేది నాదే అని కూడా ఆయన మరి గతంలో చెప్పుకుంటూ వచ్చారు కదా. ఆయన ఏదైనా చెప్తాడు. గతంలో చాలా మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు, కొడంగల్లో నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానే అన్నాడు ఈ సన్యాసి. మరి ఈ సన్యాసి రాజకీయ సన్యాసం తీసుకున్నాడా? మళ్ళీ ఆడికి వచ్చి మల్కాజ్గిరిలో నిలబడిపోయి గెలిచింది కదా. అంటే ఈయన మాటలకు విలువ లేదు. ఉదయం లేస్తే అబద్ధాలతోటే స్టార్ట్ చేస్తాడు, అబద్ధాలతోటే పడుకుంటాడు. ఇక ఆయనకు ప్రతి దగ్గర తింటే పడుకుంటే ఏది చేసినా కేసీఆర్ గుర్తొస్తుండు. కేసీఆర్ గారు ఆయన బాత్రూమ్ లో పోయినా కేసీఆర్ గుర్తొస్తుండు, బెడ్రూమ్ లో పోయినా కేసీఆర్ గుర్తొస్తుండు, బయటకు వచ్చినా కేసీఆర్ గుర్తొస్తుండు, కార్లో కూర్చున్నా కేసీఆర్ గుర్తొస్తుండు. ఎక్కడ ఉదయం నుంచి ఆయన కార్లో కూర్చున్నప్పటి నుంచి హైదరాబాద్ లో ఏడా తిరిగినా కేసీఆర్ అన్న వాళ్ళు గుర్తొస్తున్నాయి. అందుకని కేసీఆర్ అంటే ఎప్పుడు కూడా మింగుడు పోయినటువంటి ఆయన ఇక ఉదయం లేస్తే అదే రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఇక ఈ 2 ఏళ్ళే, ఆ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు.
కాంగ్రెస్ పార్టీకి నమ్మే పరిస్థితి లేదు. ఎంబడే ఆయన వెనకాల కత్తులు పెట్టుకొని కోమటిరెడ్డి గాని, పొంగులేటి గాని, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి, ఇక్కడ బట్టి విక్రమార్క అందరు కూర్చొని ఉన్నారు. ఎప్పుడన్నా ఊడు చాలా అట్లా ఏం లేదు. ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా జీరో, ఈయన పర్ఫార్మెన్స్ జీరో. తెలంగాణ చరిత్రను రాయాల్సి వస్తే రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి జీరో అయిందని మాత్రం చరిత్రలో సువర్ణాక్షరాలతో రాస్తారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండకూడదు అని చెప్పేసి ఆ పుస్తకంలో కూడా రాయాల్సి వస్తుంది. మరి మరో విషయాన్న ఒక సీఎం పదవిలో ఉండే ఆయన ఉరి తీయాలి, ఈ వ్యాఖ్యల్ని ప్రజలు ఎలాగ చూడొచ్చు, అలాగే ఇప్పుడు ఉన్న ప్రజలు మెయిన్ గా స్టూడెంట్స్ అందరూ కూడా ఫోన్స్ లో ఇదే వీడియో బాగానైతే ట్రోల్ అవుతుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో. వాళ్ళ మైండ్ సెట్ లోకి ఏ విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలాంటి భాష మాట్లాడడం దౌర్భాగ్యం. ఎక్కడ పేరెంట్స్ అంతా భయపడతా ఉన్నారు. ఈ రోజు పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ వీడు మాట్లాడితే చాలా బంద్ చేస్తున్నారు, కటక బంద్ చేస్తున్నారు, టీవీ కటక బంద్ చేస్తున్నారు. ఎందుకంటే ఈయన భాష ఎక్కడ మా దగ్గర వచ్చదు. వాడు చిన్న చిన్న పిల్లలు ఈ రోజు ఏమంటున్నారంటే, అరే ఏడిపోతున్నావురా, నీ తొండలో లాగులు ఇడుస్తా అంటున్నారు. ఈయన భాష నేర్చుకుంటున్నారు. ఎవరైతే పాఠ్య పుస్తకాలు పట్టుకొని చదవాల్సినటువంటి వ్యక్తి తొండలు ఇడుస్తా, కొడుక ఇక్కడ నీ కడుపుట్లు బిక్తా అని చెప్పేసి చిన్నపిల్లలు అనే పరిస్థితి దిగజారిందంటే తెలంగాణ రాష్ట్రం యొక్క పరువు ప్రతిష్ట పూర్తిగా దిగజార్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇది కూడా చరిత్రలోకి ఎక్కుతుంది. ఈయనకి మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తు కాలంలో ఈయన లాగులు మాత్రం ఇక కట్లపాములు, జొర్రిగలు ఖచ్చితంగా జరుగుతాయి. ఇక ఖచ్చితంగా ఈపుల పైన కూడా విమానం మొత్తం మోగుతుంది. 100% ఈయన మనకు ఇక లాస్ట్ చివరి ముఖ్యమంత్రి, ఈపుల మీద దెబ్బలు తినే ముఖ్యమంత్రి కూడా ఈయనే. అన్న మరో విషయం, కలవగుంట్ల కవిత గారు జాగృతి, ఆమె కూడా మాట్లాడుతూ మళ్ళీ కేసీఆర్ గారు పిలిచినా సరే నేను బీఆర్ఎస్ లోకి అడుగు పెట్టినని కూడా ఆమె మాటలోనే తెలిసింది. నిన్న దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆమెను ఎందుకు పిలుస్తారండి? రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డి క్లచెస్ లో ఉంది. ఆమెను ఎందుకు పిలుస్తారు అసలు కేసీఆర్ గారు? అయిపోయింది, ఆమె చాప్టర్ క్లోజ్. ఆమె దేనికి పనికి రాని పువ్వు. కవిత గారు ఎక్కడ రాజకీయాల పనికి రాదు. కవిత గారు, నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, భవన్ లో ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారి బొమ్మ లేకుండా, కేసీఆర్ గారి కల్వకుంట్ల లేకుండా నువ్వు పోయి ఆ కవిత అనే పేరుతోటి ఏదైనా వార్డు మెంబర్ గెలిచిరా అప్పుడు చూపి. దీన్ని కార్పొరేటర్ కూడా కాదు, వార్డు మెంబర్ కూడా గెలవదు, మున్సిపాలిటీ కూడా గెలవదు. ఆమె గెలవదు, వేరే వాళ్ళని గెలిపించదు. ఆమె ఆస్తుల కొరకు, ఆమె దాని కొరకు, ఆమె అవినీతి పరంగా సంపాదించిన లిక్కర్ కేసులో సంపాదించినటువంటి డబ్బులను దాచిపెట్టుకోవడానికి ముఖ్యమంత్రి చేతిలోకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు పార్టీ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, కేసీఆర్ గారి పైన ఏదో వాగుతా ఉంది. అలాంటి వాగుడికి ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు. ఆమె జీరో. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆమె శూన్యం. ఆమె గురించి కానీ కడుపు మండిపోతుంది కేసీఆర్ గారిని ఇలా మాట్లాడుతుంటాయని కూడా ఆమె నిన్న అన్నారు. దీన్ని ఈ విధంగా చూడొచ్చు. ఆమె మాట్లాడినటువంటి మాటలు మొత్తం కూడా జీరో. ఆమెను పెద్దగా పట్టించుకోవాల్సిన, ఆమె పొలిటికల్ లో జోకర్. అంటే వంటలో కరివేపాకెట్లను ఆమె అంతే జోకర్. ఆమె జోకర్ గురించి మాట్లాడి మా విలువను తగ్గించుకోదలుచుకోలేదు. మేము ఉద్యమకారులము, మేము ఆమె గురించి మాట్లాడి దాన్ని తగ్గించుకోలేదు. దేనికి పనికిరాని పువ్వు కవిత గారు. వెల్కమ్ బ్యాక్ టు రాయల్ న్యూస్. ఈ రోజు తెలంగాణ భవన్ కి రైతన్న సురేష్ అన్న అయితే వచ్చారు. అన్న నమస్తే. నమస్తే. నిన్న జరిగింది ఏదైతే అసెంబ్లీలో జరిగిన సన్నివేశం ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. అధిక ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు బాయ్కట్ చేసి బయటకు రావడం ఏంటి, స్పీకర్ ఎందుకోసమని టైం అసలు ఇవ్వట్లేదు. అసలు స్పీకర్ ప్రతిపక్షం కోసం ప్రజల కోసం పనిచేస్తున్నారా, అధికారంలో ఉన్న సీఎం కోసం పనిచేస్తున్నారని కూడా మరి మాట్లాడితే వినిపిస్తున్నాయి. దీనికోసం మీరేమంటారు? ఇవాళ ప్రతిపక్ష పాత్ర మేము సంపూర్ణంగా పోషిస్తున్నాం. అనుమల రేవంత్ రెడ్డి అనే భూత పురాణ నాయకుడు బాధ్యతగా పనిచేయని సన్నాసికి మేము మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. ఎందుకంటే మేము ప్రజల కోసం మాట్లాడుతూ ఆయన బూతులు మాట్లాడుతున్నాం. మేము ఇలా మూసి ప్రశ్నలు ఎందుకు చేస్తున్నాం మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాం. దేనికి మాట్లాడుతుంటే బైక్ కట్ చేస్తున్నాం. ఒక విషయం చెప్పారు, అనుమల రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అసెంబ్లీలో. ఈ రాష్ట్రంలో వాళ్ళ అన్నదమ్ముల రాజ్యాంగం నడుస్తుంది, పేదలు ఇల్లు కొట్టే రాజ్యాంగం నడుస్తుంది, రైతు భరోసా రాజ్యాంగం నడుస్తుంది. రైతు బంధు లేదు, కాలం నీళ్లు లేదు, కరెంటు లేదు. గాడి గురించి అసలు చర్చ అవసరం. కానీ బూతులు మాట్లాడాలా, కేసీఆర్ సాగు కోరుకోవాలా, సాగు కోరుకున్న సన్నాసి సాగవచ్చు. నేను చెప్తున్న బాధ్యతగా ఆయన తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ కోసం నిలబడిన వ్యక్తి, తెలంగాణ బిడ్డల కోసం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి రైతులకు కడుపు నింపిన వ్యక్తి, ఇక మన బిడ్డల కోసం ఇంత కొట్లాడిన వ్యక్తి పడుకుని మీరు ఏది పడితే మాట్లాడుతూ వెళ్తారంటే మిమ్మల్ని చెట్టు గురిపెట్టి చంపుతారు. కేసీఆర్ కాదు, నిన్ననే ఊరిపెట్టి చంపుతారు. ఇలా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90% పూర్తయితే నార్లాపూర్ కాడ కేసీఆర్ గారు పంపులాన్ చేస్తే నీళ్లు పోస్తే దాని పక్కనే ఉన్న ఏదుల వరకు పోవాలంటే 3 కిలోమీటర్లు కాలువ తీయాల. ఆ కాలువ పనులు పూర్తి చేయలేకపోయాడు. 3 కిలోమీటర్ కాలువ మురిపిట్లు అయినా ఇలా పాలమూరు రంగారెడ్డికి న్యాయం చేసిందని చెప్తారు. ఎవరు న్యాయం చేశారు, ఎవరు కట్టారు, పాలమూరులో నీళ్లు పోసింది ఎవరు? ఇలా ఎన్ని చేసేట ఆయన మాట్లాడితే అజ్జేత్త బ్రహ్మని అధికార సన్నాసి. ఇలా ఎస్ఎల్బీ చచ్చిన 8 మంది శవాలు, చచ్చిపోయిన శవాలు అడ్డమైనాయి. అవి బొక్కలు కూడా ఇలా కనబడే పరిస్థితులు పడ్డాయి.
ఇలా రాష్ట్రంలో ఈ తెలంగాణ మీద ప్రేమైన వ్యక్తి ఆంధ్రుల కోసం, ఆంధ్ర నాయకుల కోసం, అల్లుడి కోసం టోల్ గేట్లు ఎత్తేసిండు. ఆదాని కోసం ఇలా 4th సిటీని కడుతుండు. చంద్రబాబు కోసం బంద రోడ్డు పోస్తుండు, బాబు కోసం బంద రోడ్డు పోతుండు. ఎవరి కోసం పనిచేస్తుండు ఈ రాష్ట్రంలో? ఆలోచించండి ఒకసారి. మరో విషయం సీఎం రేవంత్ రెడ్డి గారిని మెయిన్ గా సీఎం కేసీఆర్ గారు, ఎక్స్ సీఎం కేసీఆర్ గారి మీద ఉరేసుకోవాలని కూడా ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరు పెట్టుకోవాలా? కాళేశ్వరం కట్టి మా కడుపు నింపింది కేసీఆర్ అయితే కాళేశ్వరం కుట్ర చేసి కూరుకుంటే సన్నాసి ఉరిపెట్టుకోవాలి. ఇలా పాలమూరు బిడ్డని నిప్పు కణికలై బాంబులే బేరులు అంటే అదే పాలమూరు కృష్ణా జిల్లాను తీసుకపోయి ఆందోళన సంకనాకుతున్న హనుమన రేవంత్ రెడ్డి ఏడు ప్రాజెక్టులు ఉరిపెట్టుకొని రావాలి. ఈ రాష్ట్రంలో రైతు బంధువులు, రైతు భరోసా అని చెప్పి 800 మంది పైగా రైతు చావు కారణమైనోడు ఇలా రైతు బంధుని ఈనాడు 2 సార్లు ఎగ్గొట్టాడు, వాడు ఉరిపెట్టుకొని రావాలి. ఈ 24 నెలల కాలంలో 4 నెలల పెన్షన్, 3 నెలల పెన్షన్ కూడా దొప్పుకొని తిన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఊరుగా వాడు ఊరు పెట్టుకొని రావాలి. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గురుకుల పాఠశాలలో 106 పైగా విద్యార్థులు భూమి పెట్టుకొని చంపా ఈ హనుమన రేవంత్ రెడ్డి పెట్టుకుని రావాలి. కేసీఆర్ సంవత్సరం 72 సంవత్సరాల వయసులో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 13 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడుగా, 2 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన వ్యక్తిని సాగు కోరుకున్న సన్నాసి నువ్వే హెలికాప్టర్ గురించి సాగవచ్చు. పొద్దున్నైతే ఉచ్చపోయినా కూడా హెలికాప్టర్ వాడుతావు, నువ్వే పోవచ్చు. ఒక మనిషి బతకాలని కోరుకోవాలి. బాధ్యత గలవాడు, బాధ్యత లేనోడు, బరువు లేనోడు, పనికి మానోడు ఇలా ఈ రాష్ట్రానికి అప్పుల పాలైతే ఫుట్బాల్ 200 కోట్లు ఖర్చు పెట్టినోడు, సినిమా సోకున్నాడు, వీడి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు. సావాల్సింది కేసీఆర్ కాదు, హనుమల రేవంత్ రెడ్డి. శని కావాలి రాష్ట్రంలో. అన్న అలాగే కవిత గారు కూడా నిన్న మాట్లాడారు కదా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి అయితే వచ్చేదే లేదు సీఎం కేసీఆర్ గారు. మీరు కూడా రాణించలేదు, కవితమ్మ గారు కూడా మీరు రాణించలేదు. కేసీఆర్ బిడ్డగా గౌరవించడం అయిపోయింది. కేసీఆర్ గారిని తిట్టప్పుడు, కేటీఆర్ గారిని తిట్టప్పుడు, హరీష్ రావు గారిని తిట్టప్పుడు, జయశంకర్ గారిని తిట్టప్పుడు, ఉద్యోగ నాయకులు లాంటి కొట్లాంటి వ్యక్తులు పడుకొని తిట్టినప్పుడే మీ చేత ఈ చెత్తముద్దలో పడిపోయినట్టే. కేసీఆర్ బిడ్డగానే గౌరవిస్తాను, ఆ గౌరవం అంతా పోయింది. నువ్వు ఎన్ని మాట్లాడినా ఏదో నిన్న పిల్ల కుక్కలు అదే మాట్లాడతావు. మీ పిల్ల కుక్కలము, పిడుగు కుక్కలము, నువ్వు మేము నీ కడుపులో పెట్టిన మీ నాయకు కోసం పనిచేస్తున్నావు. కానీ నువ్వు మాత్రం ఎవరి కళ్ళలో ఆనందం కోసం వాళ్ళ కోసం పనిచేస్తున్నావు. అలాంటి అవసరం లేదు మాకు. కేసీఆర్ వెంబడే ఉంటాం. నీకు నీ లెక్క పదవుల కోసం, ఇంకోళ్ళ కోసం, ఎవరు ఆనందం కోసం మేము ఇంకో పర్సన్ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ గారి కోసం కొట్లాడతాం. మరొకటి కడుపు మండిపోతుంది కేసీఆర్ గారిని ఇలా మాట్లాడుతున్నా కూడా ఆయన కడుపు మండిపోతే కన్న తండ్రి పక్కన ఉండాలా, కష్టం వస్తే కన్న తండ్రి పక్కన ఉండాలా. కడుపు మసిలిపోతే కన్న తండ్రి వెంబడి ఉండాలా. పక్కనోడికి సంద అయినట్టు వాళ్ళు కేసీఆర్ గారు మనసారి కడితే మనసారి బాధ్యత లేదు, అన్యాయం అయినట్టు ఏమో ప్రశ్నిస్తుంది. ఇలా ఎవరి పక్షాన్ని పనిచేస్తున్నాడు? ప్రతిపక్షం మీద నువ్వు ప్రతిపక్షం మీద బాణలు ఎత్తున్నావు తప్పితే వాళ్ళ అధికార పక్షం ఎవరు ప్రశ్నిస్తున్నావు? ఈ రాష్ట్రంలో ఎన్నో మన రైతు చచ్చిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా? గురుకుల పాఠశాల ఎన్నో చచ్చిపోయారు, మాట్లాడుతున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎంతసేపు హరీష్ రావు గారిని తిట్టాలా, ఓ జిల్లా పోవాలా జగదీష్ రెడ్డిని అడ్డు, ఓ జిల్లా పోవాలా నిరంజన్ రెడ్డి గారిని తిట్టాలా, ఓ జిల్లా పోవాలా వాళ్ళని తిట్టాలి, ఓ జిల్లా పోయి ఏం తిట్టాలా? అది ఎందుకు తిట్టాలా? ఏమో మరో షర్మిల అవుతుంది, ఏమో కూడా కనపడుతూనే ఉంటుంది.